దాంట్లో ఇలా ఎంటర్ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు? ఈరోజు మీరు మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు, ఇక నేను పులి స్టాప్ పెట్టదలుచుకున్నాను, రాజ్ కేసు కూడా రిటర్న్ తీసుకుంటాను, నా పోరాటం మస్సాన్స్ అయిపోయినా అది కూడా లీగల్గా ఫైట్ చేస్తానని. ఈ మధ్యలో ఎంటర్ అవుతున్నటువంటి వీళ్ళకి కూడా ఏం చెప్తారు? మధ్యలో వాళ్ళు ఎంటర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ కేసులు వాళ్ళే చూసుకోండి, ఎవరిని ఎవరు ఇన్వాల్వ్ చేయొద్దు అని. అండ్ ఈ శేఖర్ భాషని కూడా అతనికి ఏమైనా ప్రాబ్లం ఉంటే లీగల్గా వెళ్ళి ఆధారాలు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమనండి. వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి కొత్తగా ప్లాన్లు వేసి ఈ అమ్మాయిని ఇరికిద్దాం, వీడిని ఇరికిద్దాం, వీళ్ళింట్లో డ్రగ్స్ పెడదాం అని కొత్తగా చేసుకుంటూ మీడియాకు అతనికి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలేమో, అతనికి డబ్బులు కావాలేమో, అతను ఇలాగే బతుకుతాడేమో. బట్ ఇలా ఇందులో కొత్త వాళ్ళని లాగి కొత్తగా ఎవిడెన్స్లు క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తూ ట్రబుల్స్ చేయొద్దు దయచేసి. మీరు ఏమైనా ఎక్కడ నేరం చూస్తే దాన్ని తీసుకొని లీగల్గా పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. చివరిగా సమాజంలో లావణ్య అంటే ఒక బ్యాడ్గా ప్రొజెక్ట్ అయినటువంటి పరిస్థితి, ఒక బాధితురాలుగా అనే కంటే చాలామంది నెగటివ్గా అనుకుంటున్నటువంటి పరిస్థితి, వాటికి మీరేం చెప్తారు? ఖచ్చితంగా నేను చేసింది చిన్న విషయం కాదండి, పోరాటం అనే అంటాను. పోరాటంలో నిందలు పడనివ్వండి, ఏదైనా పడనివ్వండి, నేను ఇంత తట్టుకుంటూ లాక్కుంటూ వచ్చాను ఒక్కదాన్ని. నేను పడ్డవన్నీ కూడా లీగల్గా కోర్టులో నిరూపించుకున్న రోజున నేను కరెక్ట్ అని నేను మాట రూపంలో చెప్పి నేను మంచిదాన్ని అని కూడా నేనేం చెప్పను. నేను చేశాను, బట్ చేసిన ప్రధానికి కారణం ఉన్నాయి, నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ. సో హీరో రాజ్ తరుణ్పై పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకుంటానని చెప్తుంది లావణ్య. అవకాశం వస్తే రాజ్ తరుణ్కి నేను క్షమాపణలు కోరుతాను, అదేవిధంగా తనకు ప్రాణహాని ఉంది, నేను బతుకుండగానే రాజ్ తరుణ్కి క్షమాపణలు కోరాలి, వాళ్ళ పేరెంట్స్ కూడా కోరాలని చెప్తా ఉంది. మస్తాన్ సాయి కానీ లేకపోతే వాళ్ళకి తరఫు చెందినటువంటి వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ నుంచి మిగతా కొంతమంది నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది, నేను బయటకు వెళ్ళాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి, నేను బతుకుంటానో లేదో అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇకపై తన పోరాటాన్ని నేను మస్తాన్ సాయి పైన కొనసాగిస్తాను, అది కూడా లీగల్గానే ఫైట్ చేస్తానని చెప్తుంది. బయటకు వస్తున్నటువంటి కొన్ని వైరల్ అవుతున్నటువంటి వీడియోలకు కానీ లేకపోతే ఆడియోలకు కానీ తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తోంది లావణ్య. కెమెరామెన్ రాజా రమేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.